ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2008 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక మినీ సిరీస్ ని చూద్దాం. ఆ సిరీస్ పేరే డెడ్ సెట్. ఇది ఒక హారర్ డ్రామా యాక్షన్ అని చెప్పుకోవచ్చు. జాంబీస్ మూవీస్ ఇష్టపడే వారైతే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. అందుకే ఎండ్ వరకు ఎక్కడా మిస్ చేయకుండా చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్ట్ అవగానే బిగ్ బ్రదర్ అనే షోని చూపిస్తూ ఉంటారు. నిజానికి మన ఇండియాలో బిగ్ బాస్ షో ఎలాగో ఇంగ్లాండ్ లో బిగ్ బ్రదర్ షో అలా అన్నమాట. ఈ షోలో మార్కి, వరుణిక, పీపా, జాంపనీల్ అనే చాలా మంది కంటెస్టెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి జాంపనీల్ కి 40 సంవత్సరాలు ఉంటాయి. తను ఆ షోలో చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. మరో పక్క క్యాలీ అనే మహిళ స్టూడియోలో ఉన్న అందరి కోసం టీని తీసుకుని వస్తుంది. ఆమె నిజానికి పేట్రిక్ అనే వ్యక్తి అసిస్టెంట్. అసలు ఈ పేట్రిక్ ఎవరో అనుకుంటున్నారా? ఈ పేట్రిక్ ఎవరో కాదు, ఆ బిగ్ బ్రదర్ షోకి ప్రొడ్యూసర్. ఈ షో ప్రాపర్టీ డౌన్ అవడం చూసి తను వాళ్ళందరి మీద అరుస్తూ ఉంటాడు. మరో పక్క క్యాలీ దగ్గరికి డేనీ వచ్చి ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడు మనకి తెలిసే విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ నిన్న ఇంటిమేట్ అయ్యారని. మరో పక్క షోలో ఒకరి డ్రెస్సెస్ చూసి మరొకరు ఎక్కిరిస్తూ ఉండడంతో వాళ్ళందరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా వాళ్ళు గొడవ పడడం చూసి పేట్రిక్ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ గొడవల వల్ల టీఆర్పీ పెరుగుతుందని. నిజానికి ఆ రోజు లైవ్ ఎపిసోడ్, అంటే ఆ కంటెస్టెంట్ ని షోలో నుంచి బయటకు పంపించేస్తారు. అందుకే పేట్రిక్ తన దగ్గర పనిచేసే సోఫీ అనే మహిళకు ఫోన్ చేసి, ఈ రోజు రాత్రి మనం పీపా అనే కంటెస్టెంట్ ని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నాం, అదే ఎలిమినేట్ చేస్తామని చెప్తాడు. అది విన్న సోఫీ, నేను ప్రెసెంట్ ట్రాఫిక్ లో ఉన్నాను సార్, తొందరగా వెళ్లి పీపా వాళ్ళ అమ్మగారిని సెట్ దగ్గరికి తీసుకువస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. నిజానికి ఆ షోలో రూల్ ఏంటంటే షో నుంచి ఎవరైనా ఎలిమినేట్ అయితే తన ఫ్యామిలీ మెంబర్ ఒక్కరైనా తనతో పాటు ఉండాలి. ఎందుకంటే అలా ఎలిమినేట్ అయినప్పుడు షోలో ఉంటే వాళ్ళు ఎమోషనల్ అవుతారు కదా, అప్పుడు టీఆర్పీ కూడా పెరుగుతుంది అని. అందువల్ల సోఫీ పీపా వాళ్ళ అమ్మని తీసుకురావడానికి వెళ్తుంది. అలా సోఫీ కాల్ ని కట్ చేసి తన డ్రైవర్ ని చూసి ఫాస్ట్ గా వెళ్ళమని చెప్తుంది. సరిగ్గా దారిలో ఒక కార్ యాక్సిడెంట్ అయి కనిపించడంతో డ్రైవర్ వెంటనే కార్ ఆపి అక్కడికి వెళ్లి చూస్తాడు. అప్పుడే సడన్ గా ఒక జాంబీ ఆ డ్రైవర్ మీద దాడి చేస్తుంది. సరిగ్గా సీన్ అక్కడ కట్ అవుతుంది. మరో పక్క రిక్ అనే వ్యక్తిని చూపిస్తారు. నిజానికి రిక్ క్యాలీ బాయ్ ఫ్రెండ్. అందుకే రిక్ క్యాలీకి ఫోన్ చేసి నేను నీ దగ్గరికి వస్తున్నానంటాడు. అలా ఆ ఫోన్ కాల్ ద్వారా మనకు తెలిసే విషయాలు ఏంటంటే రిక్ వెళ్ళాలి అనుకున్న ట్రైన్ మిస్ అవుతుంది. అంతేకాదు నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల తన ఫోన్ కూడా కట్ అయిపోతుంది. దాంతో క్యాలీ తన టేబుల్ దగ్గర కూర్చొని పని చేస్తూ ఉండగా డానీ అటువైపుగా డాన్స్ చేస్తూ వచ్చి తనతో ఫ్లర్ట్ చేస్తాడు. అంతేకాదు వాళ్ళిద్దరూ ముద్దు కూడా పెట్టుకుంటారు. నిజానికి ఇక్కడ డబుల్ డేట్ జరుగుతుందా అనే అనుమానం కూడా వస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి రావడం చూసిన డానీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత బిగ్ బ్రదర్ షో బయట చాలా మంది జనాలు ఉంటారు. నిజానికి అందరూ కూడా ఈ రోజు షో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని తెలుసుకోవడానికి వచ్చుంటారు. ఇలా ఇంతమంది ఆడియన్స్ ని చూసిన పేట్రిక్ సంతోషంతో ఊగిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇంతమంది మధ్యలో తన షో పాపులర్ అయింది అని చెప్పి. మరో పక్క సోఫీ తన డ్రైవర్ ని జాంబీ కొరకడం చూసేస్తుంది. తనని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని అనుకుంటుంది. ఎందుకంటే డ్రైవర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అంతేకాదు ఆ డ్రైవర్ శరీరం నుంచి రక్తం నీళ్లలాగా కారుతూ ఉంటుంది. అదంతా చూసిన సోఫీ చాలా భయపడుతుంది. తన భయం అంతా తన ఫేస్ లో కనిపిస్తూ ఉంటుంది కూడా. సరిగ్గా అదే సమయంలో ఆ డ్రైవర్ పూర్తిగా జాంబీలాగా మారిపోయి సోఫీ ఇంకా పీపా వాళ్ళ అమ్మని కొరికి చంపేస్తాడు. మరో పక్క పేట్రిక్ ప్లాన్ ప్రకారంగానే పీపాని షో నుంచి ఎలిమినేట్ చేస్తాడు. దాంతో ఆ షోలో మిగిలిన వాళ్ళు ఎమోషనల్ అయినట్టుగా యాక్ట్ చేస్తారు. అంతేకాదు ఒక్కొక్కరుగా పీపాను హక్ చేసుకుంటూ ఉంటారు. అలా అందరూ పీపాకి గుడ్ బై చెప్పగా పీపా షో నుంచి బయటకు వస్తుంది. పీపాను చూసిన తన ఫ్యాన్స్ మొత్తం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ రకంగా తన ఫ్యాన్స్ ని చూసిన పీపా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సరిగ్గా అదే సమయంలో స్టూడియోలో కొన్ని జాంబీస్ అటాక్ చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఒక్కొక్కరిని చేసి అందరినీ చంపేస్తూ ఉంటాయి. అలా జాంబీస్ ని చూసిన అందరూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. దాంతో పేట్రిక్ ఇంకా క్యాలీ తమ ప్రాణాలను కాపాడుకొని పరుగుతిస్తారు. అంతేకాదు అదే సమయంలో డేనీ కూడా జాంబీగా మారిపోతాడు. కానీ ఈ బిగ్ బ్రదర్ షో ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికి బయట ఏం జరుగుతుందో అస్సలు ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఒక కంటెస్టెంట్ ఫోకస్ కెమెరా మీద పడుతుంది. నిజానికి ఆ కెమెరా ఎప్పుడు చూసినా మూవ్ అవుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడెందుకు మూవ్ అవ్వట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. బిగ్ బ్రదర్ ఏమీ ఆర్డర్ ఇవ్వలేదేమో అనుకుని మళ్ళీ ఆలోచిస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది అని. ఆ తర్వాత క్యాలీ ఒక రూమ్ లో ఉండగా బయట చూస్తే తనకు ప్రతి చోట జాంబీస్ కనిపిస్తూ ఉంటారు. సిటీ మొత్తం జాంబీస్ తో నిండిపోయి ఉంటుంది. దాంతో క్యాలీ తన గది బయటికి రాగా అప్పుడే ఒక జాంబీ తనపై దాడి చేస్తుంది. అప్పుడు క్యాలీ ఒక కర్రను తీసుకుని జాంబీని కొట్టి అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇలానే అక్కడ ఉన్న జాంబీస్ అందరి నుంచి తప్పించుకుని జాగ్రత్తగా ఏదో ఒక రకంగా బిగ్ బ్రదర్ హౌస్ లోకి వెళ్లిపోతుంది. అలా క్యాలీని చూసిన హౌస్ లో వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఎందుకంటే ఎవరో కొత్త కంటెస్టెంట్ ఇంట్లోకి వచ్చారు అని వాళ్ళకి అనిపిస్తుంది. క్యాలీ వాళ్ళందరినీ చూసి
సిటీ మొత్తం జాంబీ వైరస్ తో నిండిపోయింది, అందరూ జాంబీస్ లో అయిపోతున్నారని చెప్తుంది. కానీ తన మాట ఎవ్వరూ నమ్మకుండా జోక్ గా తీసుకుంటారు. అక్కడ ప్రాంక్ జరుగుతుందేమో అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరో పక్క రిక్ రైల్వే స్టేషన్ లోనే ఉంటాడు. ఆ స్టేషన్ లో ఒక్క మనిషి కూడా కనిపించడు. అంతేకాదు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఆ స్టేషన్ లో ఒక్క ట్రైన్ కూడా రాలేదు. దాంతో తను స్టేషన్ నుంచి బయటికి వెళ్లాలని అనుకుంటాడు. మరో పక్క క్యాలీ టెర్రస్ మీదకి ఎక్కి అందరినీ చూస్తూ ఉంటుంది. జాంబీ సిటీని మొత్తం నాశనం చేసేసి ఉంటాయి. పాపం అందరూ మధ్యలోనే కొన ఊపిరితో చావబోతూ కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు అదంతా చూసిన హౌస్ లోని వాళ్ళందరూ కూడా నిజంగానే వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయని వాళ్ళందరూ నమ్ముతారు. అంతేకాదు ఇప్పుడు రిక్ కూడా జాంబీస్ కనిపిస్తాయి. రిక్ ఆ జాంబీస్ నుంచి తప్పించుకొని పరిగెత్తుతూ ఒక షాప్ లోకి వెళ్లి దాక్కుంటాడు. కానీ జాంబీస్ తన కోసం బయట వెయిట్ చేస్తూనే ఉంటాయి. సరిగ్గా అప్పుడే అక్కడికి ఎలెక్స్ అనే పేరు గల మహిళ వచ్చి అక్కడ ఉన్న జాంబీస్ ని షూట్ చేస్తుంది. రిక్ ని కూడా జాంబీ అనుకుని అపార్థం చేసుకుని తనను కూడా షూట్ చేయడానికి వెళ్తుంది. దాంతో వెంటనే రిక్ తనని చూసి నేను జాంబీని కాదు అని చెప్తాడు. దాంతో ఎలెక్స్ ఇంకా రిక్ ఇద్దరు కలిసి అక్కడ నుంచి పారిపోవడానికి ప్లాన్ చేస్తారు. ఇంగ్లాండ్ లో మొత్తం జాంబీ వైరస్ సోకిపోయింది. మనం ఎలాగైనా ఈ సిటీ నుంచి వెళ్లిపోవాలని ఎలెక్స్ చెప్తుంది. అలా వీళ్ళిద్దరూ కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్ళ కార్ పాడైపోతుంది. దాంతో రిక్ కార్ నుంచి కిందకి దిగి దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. మరోవైపు ఎలెక్స్ ఏమో జాంబీస్ ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తూ ఉంటుంది. మరో పక్క బిగ్ బ్రదర్ హౌస్ లో ఏంజెల్ అనే పేరు గల ఒక అమ్మాయి హెల్త్ పాడవుతూ ఉంటుంది. నిజానికి ఒక జాంబీ తనని అటాక్ చేసి ఉంటుంది. మిగిలిన వాళ్ళకి చెప్పేంత ధైర్యం లేక అమ్మాయి ఎవ్వరికి చెప్పదు. కానీ మిగిలిన అందరికీ తన గురించి తెలిసిపోతుంది. దాంతో క్యాలీ వాళ్ళందరినీ చూసి ఏంజెల్ ని చంపేయకపోతే మనం ఎవ్వరం బ్రతకమని చెప్తుంది. సరిగ్గా అప్పుడే గ్రాన్సన్ అనే పేరు గల వ్యక్తి వీళ్ళందరినీ చూసి ఇప్పుడు ఏంజెల్ ఇంకా బ్రతికే ఉంది, మనం ఎప్పటికైనా తనని కాపాడవచ్చు అని క్యాలీతో చెప్తాడు. అంతేకాదు గ్రేసన్ క్యాలీకి కొన్ని మెడిసిన్ల పేర్లు చెప్పి నువ్వు సమయానికి మెడిసిన్స్ తీసుకువస్తే తన ప్రాణాలను మనం కాపాడవచ్చు అని చెప్తాడు. దాంతో అందరూ కలిసి ఇప్పుడు మెడిసిన్స్ కోసం బయటికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. మరో పక్క ఎలెక్స్ రిక్ ఇప్పటి వరకు కారు రిపేర్ చేయలేదని తన మీద కోప్పడుతూ ఉంటుంది. అలా రాత్రి సమయం అయిపోవడంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ పెరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగా కొన్ని జాంబీస్ అక్కడికి వచ్చేస్తాయి. అలా కొన్ని జాంబీస్ వీళ్ళపై దాడి చేయడానికి ట్రై చేయగా వాటిని చూసి ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. అదే సమయంలో వీళ్ళకి ఒక ఇల్లు కనిపించడంతో వెంటనే దానిలోకి వెళ్లి దాక్కుంటారు. మరో పక్క పేట్రిక్ ఇంకా పీపా ఒక గదిలో ఉంటారు. ఇక్కడ పేట్రిక్ చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ గది బయట ఒక జాంబీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ జాంబీ ఉండడం వల్లే వీళ్ళు బయటికి రాలేకపోతూ ఉంటారు. మరో పక్క క్యాలీ ఏంజెల్ కోసం మెడికల్ షాప్ నుంచి మెడిసిన్స్ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంటుంది. అలా తనతో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా వెళ్లాలనుకుంటారు. అలా వెళ్లే ముందు క్యాలీ గ్రేన్సన్ కి ఒక సిజర్ ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంజెల్ జాంబీగా మారిపోతే ఆ సిజర్ తో తనని చంపేయమని చెప్తుంది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ జాంబీస్ ను మర్చిపోయి తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా క్యాలీ మార్కి ఇంకా స్పేస్ తో కలిసి మెడిసిన్స్ తీసుకురావడానికి బయటకు వెళ్తుంది. ఇక్కడ రిక్ ఏమో తన దాక్కునే ఇంట్లో టీవీని ఆన్ చేస్తాడు. నిజానికి ఇప్పటికి కూడా బిగ్ బ్రదర్ షో లైవ్ లో టెలికాస్ట్ జరుగుతూ ఉంటుంది. అది చూసిన రిక్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే క్యాలీ ఇప్పుడు అక్కడ సేఫ్ గా ఉంది అని. మరో పక్క క్యాలీ ఇంకా మార్ఫీ కలిసి ఫార్మసీ షాప్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి అవసరమైన టాబ్లెట్స్ ని తీసుకుని వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంజెల్ పరిస్థితి కొద్ది కొద్దిగా క్రిటికల్ అవుతూ ఉంటుంది. అంతేకాదు తను కాసేపటిలోనే పూర్తిగా జాంబీ లాగా మారిపోతుంది. మరో పక్క స్పేస్ కార్ దగ్గర క్యాలీ ఇంకా మార్కీ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి జాంబీస్ ని చంపుతూ ఉంటారు. వాళ్ళు స్పేస్ ని కూడా చూసి జాంబీ అనుకుని చంపడానికి వస్తూ ఉండగా ఆ విషయం గమనించిన స్పేస్ వెంటనే వాళ్ళని చూసి నేను జాంబీని కాదు, నాకు జాంబీ వైరస్ సోకలేదు అని గట్టిగా చెప్తాడు. దాంతో పోలీస్ వాళ్ళు స్పేస్ ని నీళ్ళలోంచి చేయమని చెప్తారు. సరిగ్గా అప్పుడే షాప్ లో క్యాలీ ఇంకా మార్కీ పైన జాంబీస్ అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. దాంతో వాళ్ళిద్దరూ అక్కడ నుంచి పారిపోయి బయటకు వస్తూ ఉండగా పోలీస్ ఆఫీసర్స్ జాంబీస్ ని షూట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఒక పోలీస్ ఆఫీసర్ కి జాంబీ సోకుతుంది. దాంతో తనతో పాటు వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకేమీ కాకుండా ఉండడానికి వెంటనే ఆ జాంబీ సోకిన వ్యక్తిని గన్ తో షూట్ చేసి చంపేస్తారు. అంతేకాదు క్యాలీ ఇంకా మిగిలిన ఇద్దరిని చూసి వీళ్ళు మనకు అబద్ధం చెప్తున్నారు, వీళ్ళకి కూడా జాంబీ సోకిందేమో అని ఆలోచించి వీళ్ళని కూడా షూట్ చేయాలనుకుంటాడు ఆ పోలీస్ ఆఫీసర్. దాంతో క్యాలీ వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ కాలిపైన గన్ తో షూట్ చేస్తుంది. అదే అవకాశంగా తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. మరో పక్క ఏంజెల్ చనిపోయి కొద్దిసేపటికి జాంబీగా మారిపోతుంది. దాంతో గ్రేసన్ తనకి జాంబీ నుంచి ప్రమాదం ఉందని ఆలోచించి తనని చంపేద్దామని ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే జాంబీగా మారిన ఏంజెల్ గ్రేసన్ పై దాడి చేస్తుంది. అందువల్ల ఆ జాంబీ వైరస్ గ్రేసన్ లో కూడా చేరుకుంటుంది. గ్రేసన్ ఏంజెల్ విషయంలో చాలా స్మార్ట్ గా వ్యవహరించినప్పటికీ చివరికి తను కూడా జాంబీగా మారిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏంజెల్ ఇంకా గ్రేసన్ కలిసి వరుణికాపై దాడి చేస్తారు. అప్పుడు వరుణిక వీళ్ళిద్దరితో పోరాడి ఏంజెల్ ని నీటిలో పడేలా చేస్తుంది. అంతేకాదు గ్రేసన్ నుంచి తప్పించుకుని ఒక గదిలోకి వెళ్లి దాక్కుంటుంది. ఆ గదిలో జాప్లాంగ్ అనే కంటెస్టెంట్ కూడా ఉంటాడు. అలా ఆ గదిలో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు. అదేంటంటే జాప్లాంగ్ వెనక నుంచి గ్రేసన్ మీద బ్లాంకెట్ కప్పినప్పుడు అదే ఛాన్స్ గా తీసుకుని వరుణిక గ్రేసన్ ని కత్తితో పడవాలి. అది వీళ్ళ ప్లాన్. అంతేకాదు అదే సమయంలో క్యాలీ ఇంకా మిగిలిన వాళ్ళు అక్కడ
అక్కడికి చేరుకుంటారు. అప్పుడు క్యాలీ ఏంజెల్ ను వాటర్ లోనే షూట్ చేసి చంపేస్తుంది. నిజానికి క్యాలీకి ఏంజెల్ ని చంపడం అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ తనకు వేరే దారి లేక తనని చంపేస్తుంది. మరో పక్క రిక్ ఇప్పుడు కూడా బిగ్ బ్రదర్ షోను చూస్తూ ఉంటాడు. అక్కడ తనకి క్యాలీ కనిపిస్తూ ఉంటుందని తన షోను చూస్తూ ఉంటాడు. అంతేకాదు రిక్ అలెక్స్ ని చూసి మనం తొందరగా ఆ షో జరిగే సెట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. మరో పక్క క్యాలీ ఇంకా స్పేస్ కూర్చొని సిగరెట్ తాగుతూ ఉండగా మరోవైపు మార్కీ జాంబీస్ ని షూట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క పేట్రిక్ ఇంకా పీపా ఒక గదిలో ఉంటారు. పేట్రిక్ ఒక ప్లాన్ తో జాంబీస్ ని బాగా డిస్ట్రాక్ట్ చేసి జాగ్రత్తగా జాంబీస్ ని చంపుకుంటూ కంట్రోల్ రూమ్ కి చేరుకుంటారు. మరో పక్క రిక్ బిగ్ బ్రదర్ షో జరిగే ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయం తీసుకుని తనతో పాటు అలెక్స్ ని కూడా తీసుకెళ్దామని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఉన్న చిక్ ఏంటంటే వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలన్నా అన్ని చోట్ల జాంబీస్ వైరస్ ఉంది. దాంతో అప్పుడే ఆ ఇంటి వెనకాల ఒక నది కనిపిస్తుంది. ఆ నది నుంచి చేరుకుంటే షో జరుగుతున్న ప్రదేశం చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే అదే సమయంలో వాళ్ళకి బోట్ కూడా దొరుకుతుంది. దాంతో వీళ్ళిద్దరూ కలిసి బోట్ లో వాళ్ళ సామాన్లు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. మరో పక్క బిగ్ బ్రదర్ హౌస్ లో అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పేట్రిక్ ఇంకా పీపా కలిసి కంట్రోల్ రూమ్ లో నుండి వీళ్ళ సహాయం అడుగుతారు. అంతేకాదు పేట్రిక్ వాళ్ళని చూసి మేము ఇప్పటికీ ఇక్కడ బ్రతికే ఉన్నాం, మమ్మల్ని కూడా మీతో కలుపుకోండి అని అంటాడు. దాంతో క్యాలీ ఇంకా స్పేస్ ఇద్దరూ కలిసి జాంబీస్ నుంచి తప్పించుకుని కంట్రోల్ రూమ్ వరకు వెళ్లి పేట్రిక్ ఇంకా పీపాని తీసుకుని రావాలని అనుకుంటారు. అక్కడ వాళ్ళు పేట్రిక్ ఇంకా పీపా బ్రతికి ఉండడం చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అలా నలుగురు కలిసి హౌస్ లోకి చేరుకుంటారు. మరో పక్క రిక్ ఇంకా అలెక్స్ కూడా వీళ్ళున్న ప్రదేశానికి వస్తూ ఉండగా వాళ్ళు వస్తూ ఉన్న దారి క్లోజ్ చేసి కనిపిస్తుంది. దాంతో వాళ్ళు బోట్ నుంచి కిందకి దిగి దారి వెతుకుతూ రోడ్డు పైకి వస్తారు. అప్పుడే ఒక జాంబీ వాళ్ళపై దాడి చేయగా అలెక్స్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ జాంబీని చంపేస్తుంది. కానీ ఈ ప్రాసెస్ లో ఆ జాంబీ వైరస్ అలెక్స్ కూడా సోకుతుంది. నిజానికి తన జాంబీ లాగా అవ్వాలనుకోదు. అప్పుడు అలెక్స్ రిక్ ని చూసి నేను జాంబీ అవ్వాలనుకోవట్లేదు, అందుకే నేను జాంబీ అయ్యే లోపే నన్ను చంపేమని చెప్తుంది. దాంతో రిక్ తనకి ఇష్టం లేకపోయినా అలెక్స్ చెప్పిందని తనని చంపేస్తాడు. ఆ తర్వాత ఒక్కడే ముందుకు నడవడం మొదలు పెడతాడు. మరో పక్క పేట్రిక్ తన ఆలోచించిన ప్లాన్ గురించి అందరికీ చెప్తాడు. మనం జాంబీలకి చనిపోయిన వాళ్ళని అప్పచెప్తాం, అప్పుడు మనకి సమయం దొరుకుతుంది, దాంతో మనం జాగ్రత్తగా ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు అని చెప్తాడు. కానీ అందరికీ తన ప్లాన్ వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం కూడా ఏదైనా తప్పు జరిగితే ఇక్కడ నుంచి సేఫ్ గా వెళ్లడం కాదు కదా, ప్రాణాలు కూడా మిగలవు అని. కానీ పేట్రిక్ మాత్రం ఎవ్వరి మాటలు వినడు. అందుకే ఇంట్లో ఉన్న శవాలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ ఉంటాడు. అంతేకాదు జాంబీస్ ఏమైనా వస్తున్నాయా అని చెప్పి ఒక కన్ను వేసే ఉంచుతారు. సరిగ్గా అప్పుడే తనకి రిక్ కనిపిస్తాడు. దాంతో వీళ్ళు తనని జాంబీ అనుకుని షూట్ చేస్తూ ఉండగా దాంతో రిక్ వాళ్ళ షూటింగ్ నుంచి తప్పించుకొని మెంటలా మీకు, నేను జాంబీని కాదు అని గట్టిగా అరుస్తాడు. దాంతో రిక్ అరుపులను విన్న క్వాలీ వెంటనే మార్కీని ఫైర్ చేయొద్దని చెప్తుంది. అంతేకాదు వెంటనే తను రిక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి తనని హక్ చేసుకుంటుంది. అలా రిక్ ఇంకా క్యాలీ బ్రతికి ఉండడం వల్ల వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత క్యాలీ అందరినీ చూసి రిక్ ని పరిచయం చేస్తుంది. అంతేకాదు అందరూ కూడా ఇక్కడ నుంచి ఎలా వెళ్లాలి అని బాగా ఆలోచించి రిక్ ని చూసి అవును నువ్వు ఇంతకీ ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతారు. అది విన్న రిక్ వాళ్ళని చూసి నేను బోట్ సహాయంతో ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. కానీ బోట్ లో ఇప్పుడు బ్యాటరీ అయిపోయింది అని రిక్ చెప్పగా మనం ఆ బోట్ నుంచే వెళ్దాం, నాతో పాటు ఎవరైనా వచ్చేవాళ్ళుంటే రావచ్చు అని చెప్తాడు పేట్రిక్. నిజానికి పేట్రిక్ తో వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడరు, ఎందుకంటే పేట్రిక్ మీద ఎవ్వరికి నమ్మకం లేదు. అందుకే పేట్రిక్ తో పాటు ఎవ్వరూ వెళ్లరు. అంతేకాదు వాళ్ళందరూ కూడా పేట్రిక్ ని చూసి నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్లొద్దు అని చెప్తారు. ఎందుకంటే పేట్రిక్ తన వేసిన ప్లాన్ ప్రకారం బయటికి వెళ్తే తన ప్రాణాలు పోవడమే కాకుండా వీళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని. కానీ పేట్రిక్ ఎవరి మాట పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లడానికి బయలుదేరతాడు. దాంతో అందరూ తనని గట్టిగా పట్టుకుని వాష్రూమ్ లో పెట్టి బంధిస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి అక్కడి నుంచి తప్పించుకోవడం ఎలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే పేట్రిక్ వాష్రూమ్ నుంచి విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటాడు. దాంతో జాప్లింగ్ అక్కడి నుంచి వెళ్లి తన నోట్లోంచి క్లాత్ తీస్తాడు. దాంతో పేట్రిక్ శ్వాస తీసుకుని జాప్లింగ్ ని చూసి మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ నువ్వంటే చాలా కోపం అని మాయమాటలు చెప్పి తనను నమ్మిస్తాడు. షోలో కూడా అందరూ నిన్ను ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు, నీకు గుర్తులేదా, నువ్వెందుకు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నావు అని పేట్రిక్ తనని రెచ్చగొడతాడు. దాంతో జాంప్లింగ్ తన మాటలు నమ్మేసి పేట్రిక్ తన ఫ్రెండ్ అనుకుని తన చేతి కట్లను విప్పేస్తాడు. ఆ తర్వాత పేట్రిక్ క్యాలీని వెనుక నుంచి పట్టుకుని ఎవరైనా నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే నేను క్యాలీని షూట్ చేసేస్తాను అని చెప్పి అందరినీ బెదిరిస్తాడు. ఆ విధంగా తను క్యాలీని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. అప్పుడు రిక్ తనను ఆపడానికి ప్రయత్నించగా పేట్రిక్ రిక్ ని గన్ తో షూట్ చేసేస్తాడు. దాంతో రిక్ అక్కడికక్కడే చనిపోతాడు. నిజానికి రిక్ చావును చూసిన క్యాలీ మనసు విరిగిపోతుంది. అందుకే తను రిక్ ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క పేట్రిక్ అదే సమయం అనుకుని అక్కడి నుంచి సేఫ్ గా వెళ్లాలని పరుగు తీస్తాడు. కానీ క్యాలీ అతన్ని వెనక నుంచి గన్ తో షూట్ చేసి చంపాలని ట్రై చేస్తుంది. కానీ పేట్రిక్ మాత్రం తప్పించుకుంటాడు. మరో పక్క జాప్లింగ్ మెయిన్ గేట్ ని ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే పేట్రిక్ ప్లాన్ ప్రకారం వాళ్ళు డెడ్ బాడీస్ ని జాంబీస్ దగ్గర వేస్తే ఆ జాంబీస్ ఆ ముక్కలు తింటూ ఉన్న సమయంలో వీళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటారు. కానీ వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. జాంబీస్ ఆ డెడ్ బాడీస్ ని తినకుండా
వీళ్ల మీద దాడి చేయడానికి వీళ్ల వెంట పడుతూ ఉంటాయి. మరో పక్క క్యాలీ, మార్కీ, జాప్లింగ్ ఇంకా స్పేస్ ఆ ఇంట్లోనే సేఫ్ గా ఒక చోటకు చేరుకుంటారు. నిజానికి జాప్లింగ్ మెయిన్ ఎంట్రన్స్ మాత్రమే ఓపెన్ చేస్తాడు, కానీ లోపల ఉన్న ఏ గేట్ ని ఓపెన్ చేయడు. అందువల్ల జాంబీస్ ఇంట్లోకి రాలేకపోతాయి. మరో పక్క పేట్రిక్ ఇంకా వెరోనికా బ్రతికి ఉండగానే జాంబీస్ వాళ్ళని చంపి తినేస్తాయి. మరో పక్క మిగిలి ఉన్న వాళ్ళు జాగ్రత్తగా కంట్రోల్ రూమ్ కి వెళ్లి అక్కడ రూమ్ షట్టర్ ని క్లోజ్ చేస్తారు. కానీ ఆ రూమ్ కి ఎదురుగానే చాలా మంది జాంబీస్ ఉంటాయి. వాళ్ళని ఆపడం చాలా కష్టమైన పని. అంతేకాదు కాసేపు ఆగి జాంబీస్ షట్టర్ ను విరగొట్టి లోపలికి వచ్చి అందరి మీద దాడి చేస్తాయి. ఆ విధంగా ఒక్కొక్కరిగా చేసి చాలా దారుణంగా అందరినీ దాడి చేసి చంపేస్తాయి. అక్కడ ఒకరి చేయిని శరీరం నుంచి వేరు చేస్తాయి. అంతేకాదు కొంతమంది బ్రతికుండగానే తినేస్తూ ఉంటారు ఆ జాంబీస్. మరో పక్క క్యాలీ బ్రతికిపోయి వేరే రూమ్ లోకి వెళ్తుంది. కానీ ఇంతమంది జాంబీస్ లో తను ఎప్పటిదాకా బ్రతకగలదు? చివరికి స్పేస్ కి కూడా జాంబీ సోకుతుంది. దాంతో తను వెళ్లి క్యాలీ ఉన్న రూమ్ ను ఓపెన్ చేస్తాడు. ఆ విధంగా క్యాలీకి కూడా జాంబీ సోకడంతో తను కూడా చివరికి చనిపోతుంది. ఈ రకంగా అసలు చివరికి ఎవ్వరూ బ్రతికే ఉండరు. సరిగ్గా ఇక్కడతో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ ఇంకా సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.